చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. మధు మ్యాడీ ఇద్దరు కలిసి కాఫీ షాప్కి వస్తారు. అదే కాఫీ షాపులో లోహిత వరుణ్ కూడా ఉంటారు. లోహిత మధు మ్యాడీ వస్తుంటే చూస్తుంది. మధు ఏంటి ఇంత బాగా రెడీ అయి వస్తుంది, కొంపదీసి ఈరోజు ఏమైనా మ్యాడీకి ప్రపోజ్ చేస్తుందా ఏంటి అనేసి టెన్షన్ పడుతూ ఉంటుంది. వరుణ్ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. లోహితకి ఎలా చెప్పాలి, మా ఇంట్లో వాళ్ళు సంబంధం చూశారని వేరే వాళ్ళు చెప్తే లోహి ఏమనుకుంటుందో ఏమో, నేనే చెప్తాను అనేసి టెన్షన్ పడుతూ ఉంటాడు. లోహిత మధు మ్యాడీ ఏమనుకుంటున్నారో వింటామని అనుకుంటుంది. మధు మ్యాడీతో నువ్వంటే నాకు ఇష్టం మ్యాడీ అనేసి చెప్తుంది. అప్పుడు మ్యాడీ సారీ మధు, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను అనేసి చెప్తాడు. అప్పుడు మధు అవునా మ్యాడీ, మరి ఆ లక్కీ గర్ల్ ఎవరో నాకు చూపించు అనేసి చెప్తుంది. అప్పుడు మధు చూపించు మ్యాడీ, ఎవరో చూస్తాను నేను అనేసి మధు అంటుంది. మ్యాడీ తను నా చిన్ననాటి ఫ్రెండ్ అయినటువంటి చిన్ని అనేసి తన ఫోటో చూపిస్తాడు. అప్పుడు మధు చాలా సంతోషపడుతుంది. అంటే నేనే చిన్ని అంటే నువ్వు మ్యాడీ, నువ్వేమైనా మహివా అనేసి అడుగుతుంది. అప్పుడు మ్యాడీ అవును నేను మహీనే అనేసి అంటాడు. అప్పుడు చిన్ని తన మొబైల్లో చిన్నప్పటి మహి ఫోటో చూపిస్తుంది. అంటే నా చిన్నివి నువ్వే, నా చిన్నప్పటి ఫ్రెండు నువ్వే, నేను ఎతికేది నిన్నే మధు అనేసి చాలా సంతోషపడతాడు. నేను ఇన్ని రోజుల నుంచి, నేను ఎన్నో రోజుల నుంచి నేను ఎతుకుతున్నాను అనేసి ఇద్దరు కలిసిపోతారు అని లోహిత కలగంటుంది. మధు మ్యాడీ ఇద్దరు కాఫీ తాగుతూ మధుకి స్వప్నకు మెసేజ్ చేస్తుంది, ప్రపోజ్ చేసావా అని. మధు నేను ఇంకా ప్రపోజ్ చేయలేదు, మాట్లాడుతున్నాను అనేసి అంటుంది. నాగవల్లికి వసంత స్వీట్ చేసుకొని తెస్తుంది. అప్పుడు వసంత నువ్వు నీ వల్లే వదిన ఇదంతా, అసలు నీ వల్లనే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నావు. మా ఆయన నన్ను తాగుతూ కొడతాడని తెలిసి నన్ను శ్రేయని వారిని ముగ్గురిని తెచ్చుకొని నీ ఇంట్లో పెట్టుకున్నావు వదిన, ఇదంతా నీకే క్రెడిట్ వదిన, నువ్వు చాలా మంచిదాని అనేసి అంటుంది. అప్పుడు వసంత నీ వల్లే వదిన ఇదంతా అనేసి చెప్తూ ఉంటుంది. నాగవల్లి నాదే ముందులే వాని అదృష్టం, వరుణ్ అదృష్టం వల్లనే ఈ సంబంధం వచ్చింది అనేసి చెప్తుంది. అప్పుడే శ్రేయ వచ్చి మీరేంటి ఈరోజు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అనేసి అంటుంది. అప్పుడు వసంత మన అన్నయ్యకి సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి ధనంజయరావు వాళ్ళ కూతురైనటువంటి అతిథిని ఇచ్చి పెళ్లి చేయడానికి ఈరోజు వాళ్ళ నాన్నగారు వచ్చి సంబంధం మాట్లాడారమ్మా అనేసి చెప్పేసరికి వసంత చాలా సంతోషంతో చెప్తుంది. అప్పుడు శ్రేయ కూడా చాలా సంతోషిస్తుంది. అంటే అన్నయ్యకి అంత మంచి సంబంధం వచ్చింది, ఇక అన్నయ్య సెటిల్ అయినట్టే అని సంతోషిస్తుంది శ్రేయ. అలాగే నాకు బావకి కూడా పెళ్లి జరిగితే బాగుండేది అనేసి అంటుంది. అప్పుడే దేవ వచ్చి నీకు అలాగే మ్యాడీకి పెళ్లి చేసే బాధ్యత నాది, వరుణ్ అలాగే అతిథి పెళ్లి పక్కనే మీకు కూడా, నీకు బావకి ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాది అనేసి దేవ అంటాడు. నాగవల్లి కూడా శ్రేయ నీకును మ్యాడీకి పెళ్లి చేసే బాధ్యత మామయ్య అని చెప్పాడు కదా, ఖచ్చితంగా మామయ్య పెళ్లి చేస్తాడమ్మా, నువ్వేం బాధపడకు, అన్నయ్య పెళ్లి నీ పెళ్ళి ఒకేసారి చేస్తాననేసి శ్రేయకి మాటిస్తుంది.